సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు పిలుపునిచ్చారు. పట్టణంలోని 17, 18, 19 వార్డుల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సూర దేవరాజు బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి పద్మశాలి కార్మికులకు 350 కోట్ల రూపాయలు బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరుపేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి స్వాగతం తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు ఏ విధంగా మనకు అందుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో సందర్భించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మరి 1100 ఉన్న సిలిండర్ను మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500కి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. అలాగే మహిళలు ఎక్కడికి పోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. అలాగే మరి ఉచితంగా 200 యూనిట్ వరకు కరెంటు ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని. మొన్న గతంలో 10 ఏళ్లలో సిరిసిల్ల ప్రాంతానికి ఇక్కడ ఉన్న కేటీఆర్ 350 కోట్ల రూపాయలు మరి పద్మశాల బిడ్డలకు బకాయి పెట్టిపోతే 300 కోట్లు బకాయి చెల్లించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకుంటా ఉంటాం. మరి పద్మశాల బిడ్డలు మరి ఏ విధంగా ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, ఇక్కడ జిల్లా నాయకత్వం కానీ, జిల్లా మంత్రులు కానీ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి పద్మశాల బిడ్డలందరికీ కూడా 300 కోట్లు బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోయిన దుమాకులు బీఆర్ఎస్ పాలనలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ కూడా చెల్లించి మరి మీకు ఆకలి సాగు లేకుండా చూసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు అందరూ తెలియవస్తా ఉన్నాం. మరి సిరిసిల్లలో ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీల ప్రకారం వారానికి 2 సార్లు ఉంటా మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి కేటీఆర్ మాట ఇచ్చినా లేదు మనందరికీ. ఒక్కసారి వచ్చిండు ఆయన, కానీ మొన్న వచ్చిండు ఎలక్షన్ అప్పుడు, కౌన్సిలర్ ఎలక్షన్ అప్పుడు ఒక కార్యకర్త లాగా ఇంటింటికి తిరిగి వాళ్ళ కౌన్సిలర్ గెలిపించుకున్నాడు. కానీ మీకు సమస్య అయితే మాత్రం ఎప్పుడు రాలేదు. మరి అటువంటి నాయకుడు మనకు అవసరం. ఒకసారి ఆలోచన చేద్దాం. సిరిసిల్ల ప్రాంత వాసులను గెలిపించుకోవాలి. వాస్తవానికి మనం ఎక్కడో హైదరాబాద్ ఉంటాడు, మన సమస్యలు వినే నాయకుడు ఉన్నాడు. అలాగే ఇప్పుడు మంత్రి ఉన్నప్పుడు 100 మంది ఎప్పుడైనా డైరెక్ట్ కలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎవరు కూడా లేదు వాస్తవానికి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి దగ్గరికి పోయినా స్వేచ్ఛగా కలవచ్చు, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా స్వేచ్ఛగా కలవచ్చు. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. మనం అన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. రానున్న కాలంలో 2029లో కాంగ్రెస్ బలంగా ఉండాలంటే మరి ప్రతి వార్డులో కాంగ్రెస్ బలంగా ఉండాలి, బూత్ లెవెల్లో బలంగా ఉండాలి. బలంగా ఉన్నప్పుడే మనం ఇక్కడ కేటీఆర్ ఓడగొడతాం. ఆ బలంగా లేకపోతే మరి ఎవరు కూడా సాధ్యం కాదు. అందుకనే పీసీసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కానీ సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులలో మరి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని, ఇక్కడ సీనియర్ల అభిప్రాయాలు తెలుసుకొని ఆ వార్డు అధ్యక్షుల ఎవరైతే బాగుంటేది, ప్రభుత్వ పథకాలు ఎవరు తీసుకుపోతారు, ఆ నాయకుడు ఎవరైతే బాగుంటేది, పబ్లిక్ ఫీవర్ ఎవరు అనేది అన్ని కూడా గమనించి మరి రాజస్థానికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే అంటున్నా, ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ పథకాలు తీసుకొచ్చే నాయకుడు ఎవరైతే ఉన్నాడో మీకు ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పథకాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కావాలన్నా ఆ నాయకుడే రేపు ప్రజలకు తీసుకుపోయి మళ్ళా రానున్న కాలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలి, ఇక్కడ సిరిసిల్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాలని చెప్పేసి మరొకసారి కూడా తెలియజేస్తూ సిరిసిల్లలో ప్రతి బూత్ లో ఖచ్చితంగా
బలోపేతం చేసే బాధ్యత మనందరి పైన ఉంది. నేను ఒక్కని అనుకునే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాదు. మనందరి సహకారంతోనే మీ మనసులలో ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నా, ఏమైనా పగలున్నా, ఏదున్నా అది లోపలి వరకే ఉండాలి. పబ్లిక్ రావద్దు. దయచేసి చెప్తా ఉన్నా, పబ్లిక్ లలో కొట్లాడ పెట్టుకున్న పరిస్థితి కూడా రావద్దు. ఏదున్నా లోపలి వరకే ఉండాలి. పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్లాలని చెప్పి మరొకసారి కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీని సిరిసిల్లలో బలోపేతం చేయడమే మా అందరి లక్ష్యం అని చెప్పేసి మరొకసారి కూడా తెలియజేసుకుంటూ, మీ సిరిసిల్ల ఈ వార్డుకు సంబంధించిన 17 గాని 18 గాని 19 గాని ఈ వార్డు అధ్యక్షుల కొరకు కానీ 3 ఉంటారు. వార్డు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి 4-5 సభ్యులు ఉంటారు ప్రతి వార్డులో. ఆ వార్డుకు సంబంధించిన అధ్యక్షులు ఎవరైతున్నారో ప్రతి మీటింగ్ 10 మంది సభ్యులు ఉంటే మీకు ఒక 5 రావాలి. ఒక 5 రాని పరిస్థితులు ఉంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసి వీళ్ళకి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ లేకుండానే వాళ్ళు కొత్త అధ్యక్షులు ఎన్నుకుంటాం. ఒకరే చెప్తున్నారు. వాళ్ళు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చూసిన మీటింగ్లకు కూడా రాకపోయినా ఒక్కడు వచ్చినా వాళ్ళని తీసేసి వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి వేదిక మీద ఉన్న కౌన్సిలర్ గానీ, సీనియర్ నాయకులు గానీ, చంద్రు గానీ, కౌన్సిలర్ గానీ అందరూ ఎవరున్నా వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళ కొత్త అధ్యక్షులు ఎన్నుకొని వారి పార్టీ కొరకు పనిచేసే నాయకుడిని మరొకసారి ఎన్నుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.